హనుమకొండ జిల్లాలో తెలివి మీరిన దొంగ పోలీసులకు చిక్కాడు. కమలాపూర్ మండలం వంగపల్లిలో ప్రశాంత్ అనే వ్యక్తి వరుస దొంగతనాలు చేస్తున్నాడు. తానే దొంగతనం చేసి బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇప్పించడం ఇతడి స్టైల్. పోలీస్ దర్యాప్తును తప్పుతోవ పట్టిస్తూ దొరకకుండా స్కెచ్ అమలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 4 రోజుల క్రితం గర్భిణిపై హత్యాయత్నం చేశాడు. ఆమె చనిపోయిందనుకుని బంగారం దోచుకుని వెళ్లిపోయాడు. తర్వాత ఏమీ తెలియనట్లు 100కి డయల్ చేసి బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిన మహిళ గుర్తించడంతో నిందితుడు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. 8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, హన్మకొండ జిల్లాలో ప్రశాంత్ అనే దొంగ ఏ విధంగా దొంగతనాలు చేస్తారో కూడా పోలీసులు ఏమంటున్నారు ఇతడి దొంగతనం చేసే స్టైల్ పట్ల? గత కొద్ది నెలల నుంచి కూడా వంగపల్లి గ్రామం లోపల ఇళ్లకు తాళాలు వేస్తున్న వ్యక్తులు ఆ తీర్థయాత్రలు కానీ ఇతర ఫంక్షన్లకు వెళ్ళిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఆ ఇళ్లలో దొంగతనం చేస్తూనే మళ్ళీ మరుసటి రోజు ఆ కుటుంబ సభ్యులు రాగానే వాళ్ళతో కలిసి స్టేషన్ లోకి వెళ్ళడము, వాళ్ళతో పాటు కంప్లైంట్ ఇప్పించి అనుమానాస్పదంగా ఉన్నాయి, వాళ్ళు ఒక వాహనాల్లో వచ్చి వెళ్ళారంటూ కూడా కొంత తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుండడంతో తనకు సంబంధించి దొంగతనం లోపల ఏ లీడ్ కూడా దొరకలేదు. కానీ 4 రోజుల క్రితము ఓ గర్భిణీ స్త్రీకి తను చంపే ప్రయత్నం చేసి తన బంగారు నగలన్నీ దోచుకుని వెళ్ళేందుకు స్కెచ్ చేసుకుని ఆ క్రమంలో వెనక నుండి తన ఇంట్లో వంట పని చేసుకుంటుండగా వెనక నుంచి ఒక మెత్త తీసుకొని వెళ్ళి ఆమె ముఖంపై ఒత్తుకుంటూ ఒక రాడ్తో దాడి చేశారు. అయితే ఆమె పూర్తిగా రక్తస్రావంలో స్పృహ కోల్పోవడంతో ఆమె చనిపోయింది అనుకొని తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2-3 గంటల తర్వాత తిరిగి అక్కడికి వచ్చి దొంగలు వచ్చి దాడి చేశారు, దోపిడి దొంగలు వచ్చి వెళ్ళారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ గర్భిణి ఎవరైతే తను చనిపోయిందని భావించాడో వాళ్ళ కుటుంబ సభ్యులతో పిటిషన్ ఇచ్చారు. అయితే ఎంక్వైరీ చేస్తున్న పోలీసులకు క్లూస్ టీమ్ ద్వారా ఫుట్ మార్క్స్ అదే విధంగా ఎవరైతే పిటిషన్ ఇవ్వడానికి స్టేషన్ కు వచ్చి ఆ స్పాట్ కు వచ్చాడో కొంత డాగ్ స్క్వాడ్ బృందం కూడా తన దగ్గరికి వెళ్ళడంతో కొంత అనుమానం వచ్చింది. అయితే తాను ఇక్కడ హత్య జరిగిందని తెలిసి తన ఇంటికి వచ్చానని కూడా చెప్పి బుకాయించే ప్రయత్నం చేసినా కూడా పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ మొదలు పెట్టడము, గ్రామంలోని సీసీటీవీ ఫుటేజ్ అని పరిశీలించిన తర్వాత ప్రశాంత్ అనే వ్యక్తే దీని అంతా కారణమై ఉండొచ్చు అని చెప్పి అనుమానించిన పోలీసు పూర్తిగా తనను కస్టడీకి తీసుకొని 2 రోజుల పాటు విచారిస్తే గతంలో దాదాపు వంగపల్లి గ్రామంలో 5కు పైగా దొంగతనాలు చేసిన విషయము, అదే విధంగా గర్భిణీ స్త్రీని చనిపోయింది అనుకొని తన బంగారం అంతా 8 తులాల బంగారం ఎత్తుకుపోయిన ఘటన అంతా కూడా ఆ నిందితుడు ఆ కన్ఫెషన్ లో చెప్పడంతో ఆ 8 తులాల బంగారం రికవరీ చేశారు. ప్రస్తుతము ప్రశాంత్ కూడా నిన్న రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి. అంటే గ్రామం లోపల ఎవరైతే నమ్మకంగా ఉంటారో, స్నేహితులు తనతో పరిచయస్తులు ఉంటారో ఆ కుటుంబాలతో స్నేహం ఎంచుకొని వాళ్ళ ఇంటికి ఎవరు లేని సమయంలో ఇంటికి వెళ్లి దొంగతనానికి పాల్పడడం, ఒకవేళ తనకు డబ్బులు తప్పనిసరి అవసరం అనుకుంటే చంపైనా కూడా తీసుకెళ్లాలి, ఒంటరిగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తుండడం కూడా ఒక సైకో అయినటువంటి ఘటన ప్రశాంత్ వ్యవహారం లోపల పోలీసులు తేల్చి ప్రస్తుతం అయితే రిమాండ్ తరలించారు. ఇక తనకు సంబంధించి ఎవరైనా సహాయపడాలనే కోణంలో కూడా ప్రస్తుతము పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇక ఈ ఘటనతో వంగపల్లి గ్రామం లోపల పరిచయస్తుడిగా ఉండి నమ్మకస్తుడిగా ఉండి ఇళ్లలో తిరుగుతున్నటువంటి ప్రశాంత్ ఇట్లాంటి ఘటనకు పాల్పడనే విషయం తెలియడంతో కూడా వంగపల్లి గ్రామం అంతా కూడా ఒక ఉలిక్కిపడ్డ పరిస్థితి. సో ముందు జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి వ్యక్తులు ఎవరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చినా కూడా ఒక జాగ్రత్తగా ఉండాలని కూడా పోలీసులు గ్రామస్తులకు సూచన చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వేణు.